దరిద్రంగా మీ పరిపాలన ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చొని తాళ్ళు తీస్తా, నరాలు తీస్తా, రేఖలు లేకుండా నలుపుతా. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని నలుపుతారు? మీరు ఎందుకు చేస్తారు? అసలు నువ్వు ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. నీ జోలికి మేము ఎవరం రాలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా నిన్ను ఒక్క మాట కూడా అనలే, నీ జోలికి కూడా రాలే. కానీ నేను పక్కన పెడితే నువ్వు తట్టుకోలేకుండావు. ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారము నీ ఇష్టం వచ్చినటువంటి బ్యాడ్ లాంగ్వేజ్తో నువ్వు కూర్చొని ఏదో పెద్ద రౌడీ మాదిరి తాట తీస్తా, తోలు తీస్తా. ఎవరిని సార్ నువ్వు తోలు తీయాల్సింది? నువ్వు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు కాకుండా బాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీ కాపు వర్గానికి అంతా కూడా కాపు నేస్తామని చెప్పి డబ్బులు అందేటి ప్రతి సంవత్సరం. నువ్వు వస్తే ఇంకా గొప్పగా ఏదేదో చేస్తారనుకున్నారు. ఆ సామాజిక వర్గం అంతా నీతో సేల్ అయింది. ఈరోజు ఆ కాపు నేస్తం అనేది ₹1 ఎవరికి రాలే. ఆ రానటువంటి వాళ్ళకు తాట తీస్తావా, అమ్మలు తాట తీస్తావా? ఎన్నికల ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు, ఏంటో చేపిస్తావు, రాష్ట్రానికంతా మేలు చేస్తావని చెప్పి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉండిందంట. ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లోకంతా ఒక దండవారు కొట్టించాడు. మా ఏనుగు పిత్తుతుంది, మీరందరూ కావాల్సినంతా చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరించాడు. ఊరంతా కూర్చొని, అరే ఇదేంది, ఏనుగు అంత పెద్ద ఆకారం కదా, చాలా బలమైనటువంటి జంతువు, అది పిత్తుతే ఎంత భయంకరంగా ఉంటుందో, ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరంతా ఆడిపోయి చేరుకున్నారు. తీరా చూస్తే గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పెట్టిందంట. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, పవర్ స్టార్ కదా, ఈయన ఏదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈరోజు నువ్వు చించలా ఆరేలా ఆ ఏనుగు గద పిత్తినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు. నీ అసమర్థతను ఈరోజు పక్కన పెట్టేదానికోసం అడపా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, నీ జోలికి ఎవరైనా వచ్చారా? నీ కథ ఎవరైనా మాట్లాడారా? నీ అసమర్థ పాలన ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రానికి హ్యాపీగా కూర్చున్నావు, ఆ యొక్క విమానాల్లో కూర్చొని 2 వారాలకు